సాయిబాబా సచ్చరిత్రము, సాయిబాబా జీవిత చరిత్రము ఏదైనా చెప్పమని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి కోరుకుంటున్నారు. ఆ, మీ అందరికీ కూడా అంటే భగవంతుడు ఆల్రెడీ కాలంలో ఎవరెవరికి ఏం చెప్పించాలని నిర్ణయించి పడుతుంది. నేను కూడా చాలా సంతోషపడుతున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి దీన్ని చేయలేకపోయాను. నాకు చెప్పారు 9 వారాలు మీరందరూ అక్కడ బాబా వ్రతం చేస్తున్నారు అని చెప్పి. చాలా సంతోషము. మాకు అలాంటి అవకాశం రాలేదు, మీ అందరికీ అలాంటి అవకాశం వచ్చింది. బాబా అనేటప్పటికీ అందరికీ కూడా ఆయన చెప్పినట్టుగా శ్రద్ధ, సబూరి ఈ రెండు ఉంటుంది. అయితే వ్రతం అంటే సామాన్యమైన విషయం కాదు. వ్రతం అంటే ఒక ఉపాసన. అయితే గృహస్థులుగా ఉంటూ మనం అందరం కూడా పూర్వం అయితే ఉపాసనలు యోగులు మహాత్ములు చాలా నిష్టగా చేసేవారు. బాబా గృహస్థుల కోసమే ఈ వ్రతాలు, బాబా సచ్చరిత్రము ఇవన్నీ సృష్టించబడ్డవి. ఎందువల్ల అంటే గృహస్థులు తప్పనిసరిగా మనం అందరం కూడా ఆ, ఎక్కువగా బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ తోటి, చాలా ఒత్తిళ్ళతోటి ఉంటారు. ఆ ఉన్న ఒత్తిడిని పక్కన పెట్టి ఏ ఉపాసనలు చెయ్యలేము. కానీ ఇటువంటి 9 వారాలు ఈ వ్రతము అన్నప్పుడు, ఇటువంటి వ్రతాలు చేసేటప్పుడు మీరందరూ చాలా శ్రద్ధ, ఆ ఉపాసనకి నిష్ట అన్నీ ఉంటారు. అంటే నిష్ట అంటే ఏమో అవసరం లేదు, కానీ ఈ 9 వారాలు అట్లీస్ట్ బాబా తప్ప ఇంకొకటి మనకి వినిపించని, కనిపించని స్థితిలోకి మనం రావచ్చు. ఎందుకనంటే మన జీవితంలో మిగతా డేస్ అన్నీ కూడా, అన్ని డేస్ మానవులకి ఎంతో బిజీ. అటువంటి బిజీలో మీరందరూ ఈ ఉపాసనకి వచ్చారు అంటే అది చాలా సంతోషం. అది బాబా మీద ఉన్న శ్రద్ధ, భక్తి. ఆ భక్తితో మీరు వచ్చినప్పుడు, అయితే ప్రతి ఉపాసనకి నియమము అంటే ఏముండదండి. నియమము బాహ్య నియమాలు ఏవో పెడతారు, కానీ ఆంతర నియమం ఏంటంటే తప్పనిసరిగా మీ మనస్సు పూర్తిగా ఫోకస్ చేయటం. అట్లీస్ట్ బాబా గుడికి వచ్చినప్పుడు మీరు పూర్తి ఫోకస్ ఇంకా, అంటే నేను ఒకటి చెప్తాను మీకు. మన పూర్వీకులు మనకి ఎంత చక్కటి జీవన విధానం పెట్టారనంటే అంతర వికాసము కోసమే మన జీవన విధానము అలా డిజైన్ చేశారు. ఇంట్లో దేవుడు ఉండగా మళ్ళీ టెంపుల్ ఎందుకండి అని అంటే అలా కాదు. ఆ టెంపుల్ నిర్మాణంలోనే, ఆ ప్రతిష్టలోనే ఎన్నో రకాలైన ఉపాసనలతోటి, ఒక శ్రద్ధతోటి ఆ వైబ్రేషన్స్ అన్ని అక్కడికి ఏర్పాటు అవడం కోసము మంత్రముతోటి, ఆరాధనతోటి ఎప్పుడు ఉద్దీపన చెందేటట్టుగా నిర్మాణాలు చేశారు. అటువంటి నిర్మాణాల్లోకి మనం తెలుస్తుంది. అదే మనం ఇంట్లో ఉండే కంటే గుడికి వచ్చేటప్పటికి మనకి గుడి దగ్గర ఎంతో ఒక హాయి వస్తుంది. అలాగే మన మనస్సు కూడా ఫోకస్ పూర్తిగా వస్తుంది. ఇంటి దగ్గర మన కంటి చుట్టూ కనపడేవన్నీ మన చిత్తంలో తిరుగుతూ ఉంటాయి. అదే గుడికి వచ్చినప్పుడు దైవము అని వచ్చేటప్పటికి మీరు అక్కడ పట్టి బాబానే చూడగలుగుతారు. అలాగే మన నిర్మాణాల్లో వాళ్ళు ఎంత బాగా పెట్టారంటే గుడికి ఎంటర్ అయ్యేటప్పుడు మనం చెప్పులు బయట విడిచి వస్తాము. చెప్పులతో పాటుగా చిత్త వృత్తులను కూడా వదిలేయమన్నారు. అంటే ఇంక నేను ఇప్పుడు వచ్చాను, మీరు వాట్ ఎవర్ ఈ వ్రతము లేకపోతే బాబా టెంపుల్కి ఎలా అయినా సరే మీరు అనుకున్నప్పుడు ఫస్ట్ ఒకటి మనస్సులో ఒక సంకల్పం చేసుకోండి. ఏంటా సంకల్పం అంటే ఇప్పుడు నేను వ్రతానికి వస్తున్నాను, ఈ చెప్పులతో పాటు చిత్త వృత్తులు కూడా ఈ స్టాండ్ దగ్గర వదిలేస్తాను, మాట్లాడకుండా మౌనంగా ఉంటాను అని మీరు అనుకుని ఆ మౌనంతో ఉండగలిగితే కొంత మనస్సు వేగం తగ్గిపోతుంది.
అక్కడికి వచ్చిన వాళ్ళందరూ మనకు తెలుసున్న వాళ్ళు ఎవరో వస్తారు, మీరు మాట్లాడుతూనో లేకపోతే ఉంటే ఒక హడావుడి వస్తుంది. ఆ హడావుడిలో ఈ ఉపాసన కంటే మీరు అది డిసైడ్ అయ్యి చక్కగా అక్కడికి వచ్చినప్పుడు ఈ ఉపాసన చేస్తున్నాను నేను, 9 వారాలు ఉపాసన, మీరు ఏదైతే కోరుకుంటారో లోపల ఏదైతే సంకల్పం చేస్తారో, ఏమీ చెయ్యకపోయినా అట్లీస్ట్ నాకు బాబా దర్శనం కలిగించు అని మీరు కోరుకున్నా, లేకపోతే మీ మీ ఇళ్లల్లో మీరు ఏదైనా ఆ ఉపాసన చేసేటప్పుడు మాకు పలానా కోరికతో ఈ ఉపాసన చేస్తున్నామన్నా తప్పనిసరిగా జరుగుతుంది. అది తప్పనిసరిగా జరుగుతుంది. ఒక మిరాకిల్ లాగే ఉంటుంది ఇదంతా కూడా. ఆ, ఎందుకనంటే అనేక అప్పటికే మనము అన్ని యుగాల్లోనూ దైవారాధనలో అనేక రకమైనవన్నీ చూసినా కూడా కలియుగం వచ్చేటప్పటికి అవతార పురుషుల కింద వీళ్ళందరూ అవతారం ఎందుకు తీసుకున్నారు అనంటే లోకంలో కలియుగంలో ఉండే ఈ వేగాన్ని, ఈ ఒత్తిడిని తగ్గించడానికి, అందరి ప్రజలకి ఆ శక్తిని అందించటానికి వచ్చిన గొప్ప అవతారము సాయిబాబా. కాబట్టి అంటే కలియుగంలో ఉండే ఒత్తిడిని తగ్గించడానికి అన్నప్పుడు మనకి ఏవో ఇబ్బందులు, బాధలు ఏవో వస్తవి. వచ్చినప్పుడు వాటన్నింటి నుంచి మనం తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎవరికి చెప్తామండి? ఇంక భగవంతుడికే చెప్తాం. అయితే ఆ భగవంతుడిలో కూడా ఎన్నో నామరూపాల్లో ఉన్నా కూడా మనకి ఎవరైతే బాగా ఇష్టంగా ఉంటారో వాళ్ళతో కనెక్ట్ అవుతాం. భగవంతుడు అంతటా ఒకటే అయినా సరే రూపము దాల్చి వచ్చినప్పుడు ఆ రూపానికి మనం కనెక్ట్ అయినప్పుడు తప్పనిసరిగా మనం ఒక ఉపాసన చేస్తున్నామనంటే ఒక పక్క మన జీవితంలో మనకు కావాల్సినది ఏదో దాని గురించి, రెండవది ఏంటంటే భగవంతుని దగ్గర ఎక్కువగా భగవంతుడి దగ్గరగా చేరుకోవడం కోసం చేస్తాము. అటువంటి పరిస్థితుల్లో మనం వ్రతం చేస్తున్నాం కాబట్టి మీరు ఇది తప్పనిసరిగా ఒక అయ్యప్ప దీక్ష తీసుకుంటే ఎలా అయితే ఒక నిష్ఠతో ఉంటారో అలాగే బాబా పారాయణం కానీ బాబాది వ్రతం కానీ ఏం తీసుకున్నా ఏం చేసినా దాంట్లో చాలా శక్తివంతం ఉంటుంది. ఎందువల్ల అలా శక్తివంతం? మిగతావి ఉండవనంటే అన్నీ ఉంటాయి, కానీ అక్కడ ఆ సంకల్పము, ఆ అవతారమే మనం ఏది అడిగితే అది ఇవ్వడానికి వచ్చింది కాబట్టి తప్పనిసరిగా దాని నుంచి మీకు అంటే మీకు కూడా ఒక బలం, ఒక నమ్మకం తెలుస్తుంది. దానికి మీరు చేసే వ్రతంలో ఇప్పుడు స్వాతి అందరూ అన్ని ఏర్పాట్లు వాళ్ళందరూ కూడా ఎందుకు చేస్తున్నారు అని అంటే 10 మందికి ఉపయోగపడాలి, అందరూ సంతోషంగా ఉండాలి. అందరూ సంతోషంగా ఉంటే ముందు బాబా సంతోషపడతాడు అన్న ఒక్క సదుద్దేశంతో ఇలా, అంటే ఇది కూడా దైవ కార్యాలు అందరికీ అవకాశం రావండి. దైవ కార్యాలు చేయాలి అని అంటే వాళ్ళకి ఎంతో కొంత అర్హత కావాలి. ఆ అర్హత లేకుండా దైవ కార్యాలు చేయలేరు. దైవ కార్యాలు ఇవ్వబడతాయి, మనం చేసేద్దామంటే చేయలేము. అవి ఇవ్వబడతాయి, ఇస్తే తప్పించి అది మనం చెయ్యలేము. కాబట్టి అది మనం చాలా వరకు మనం కూడా దైవ కార్యాల్లోకి మనకి ఇవ్వబడాలి, వెళ్ళాలి అన్నా కూడా శ్రద్ధ సబూరి కావాలి. కానీ మీరు ఈ ఉపాసనకి ఒక శ్రద్ధ ఏమిటనంటే చెప్పులు స్టాండ్ దగ్గరే ఫస్ట్ సంకల్పం ఏంటంటే నా నేను ఇప్పుడు వ్రతానికి వెళుతున్నాను, ఈ వ్రతం పూర్తయ్యే వరకు నేను ఒక వ్రతం పెట్టుకుంటాను. ఏమిటా వ్రతం అంటే నా మనస్సు అటు ఇటు చెక్కు చెదరకుండా ఉంచటానికి ట్రై చేస్తాను. నేను మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాను, అవసరమైతేనే మాట్లాడతాను. నా కంటితో మిగతావన్నీ ఎన్ని చూసినా అది నా మనస్సులోకి తీసుకోను, ఒక్క బాబాని మాత్రమే తీసుకుంటాను.
అని ఒక సంకల్పం చెప్పుకోండి. సంకల్పానికి చాలా బలం ఉంటుంది. ఒక సంకల్పంతో మీరు లోపలికి అడుగుపెట్టినప్పుడు 50% మనస్సు వేగం తగ్గుతుంది. ఏ సంకల్పము లేకపోతే ఎవరో కనిపిస్తారు, ఏదో మాట్లాడతాము, ఓ పక్క వ్రతం హడావుడి ఉంటుంది, ఓ పక్క ఈ మాట్లాడేది, మనస్సు అటు ఇటు వేగమైపోతుంది. మీరు ఆ వ్రతంలో తప్పనిసరిగా మంత్రము, దానికి సంబంధించిన అన్ని రకాలు ఉంటవి. అయితే ఆ మంత్రశక్తి మనకి పనిచేయాలన్నా మనం ముందు ఒక స్థితిలో ఉండాలి. మన పూర్వీకులు, మహాత్ములు, ఋషులు, మునులు అప్పట్లో ఎంత కృషి చేశారనంటే, భారతదేశంలో సంస్కృతి సంప్రదాయం అంటే కట్టుబొట్టు కాదు, అంతర వికాసము, మానసిక ప్రశాంతత. ఈ రెండు ఎందుకు అంటే జన్మరాహిత్యం కోసం. మనం చిన్న బ్యాక్టీరియా దగ్గర నుంచి 84 లక్షల జీవరాశుల వరకు జర్నీ చేసి 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 ఇలా వెన్నుముక్క నిటారుగా పుట్టిన ప్రాణులు. మనిషి అంటే ఆ వెన్నుముక్క నిటారుగా ఉన్నప్పుడే ఆకాశం నుంచి ఓజోన్ శక్తి, భూమి నుంచి భూ ఆకర్షణ శక్తి రెండు ఇలా మెర్జ్ అయినప్పుడు మాత్రమే ఎవరికైతే వెన్నుముక్క నిటారుగా ఉంటుందో వాళ్ళు మాత్రమే జ్ఞానాన్ని రిసీవ్ చేసుకోగలుగుతారు. ఎన్నో జన్మల నుంచి ఎదురు చూసి వచ్చిన ఉత్తమమైన మానవ జన్మలో ఈ అవకాశం మాత్రం ఉంది. అందుకు మానవ జన్మ చాలా ఉత్తమమైనది. అయితే శరీర పోషణ కోసం మనం ఏవో చేస్తూ ఉంటాము. అందులో మనస్సు ఇరుక్కోకుండా ఉండడానికి మన మహాత్ములు ఎంతో రీసెర్చ్ చేసి ఎంతో కృషి చేశారు. అప్పుడు మునులు, ఋషులు అంటే కృషీవలురు. ఎవరైతే దీనికోసం కృషి చేస్తారు అంటే అప్పట్లో ఇన్ని లేవండి. జన్మరాహిత్యానికే కృషి చేశారు. అలా జన్మరాహిత్యానికి ఎప్పుడైతే కృషి చేశారో దాని నుంచి ఎంతో అవిస్సు పుట్టింది. ముని అంటే మననశీలురు. తపస్సు అంటే తపించడం. దేనికోసం తపించడం అని అంటే లోపలున్న దైవాన్ని తెలుసుకోవడం కోసం తపించారు. కాబట్టి అందుకు మనకి లోపలున్న దైవాన్ని మనం స్ఫురణ చేయటానికి బయట అనేక రూపాలతోటి మనకి ఆరాధన సౌలభ్యం కోసం అనేక రూపాలని మనకి ఇచ్చారు. అలాగే అవతారాలు ఈ ఈ యుగంలో ప్రతి యుగంలోనూ భగవంతుడు రక్షణ కోసం ఏర్పాటు చేసిన అవతారాలు, మహాత్ములు ఎంతో మంది ఉంటారు. అయితే మానవ జన్మలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటనంటే, ఏ జన్మలోని లేని అవకాశం ఈ జన్మలో ఉంది కాబట్టి ఈ జన్మలో జన్మరాహిత్యానికి అవకాశం ఉంది. అదొక్కటే దీంట్లో హైలైట్ ఏంటంటే జన్మరాహిత్యం. ఏ జన్మలోనూ లేదు అవకాశం. మరి అటువంటి జన్మరాహిత్యం అనంటే ఈ శరీర పోషణ మనకున్న ప్రారంభంతో మనకున్న బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటూనే అవేం వదలమని ఎవరు చెప్పరండి. ఎవ్వరు వదలమని చెప్పరు. అవి చేసుకుంటూ మన జీవితాన్ని జన్మరాహిత్యానికి నడపడానికి మనకి ఇన్ని అవకాశాలు ఇచ్చారు. అప్పట్లో ఎటువంటి వైద్యము లేదు. వాళ్ళు ఎంతో తపస్సు చేసి ప్రతి ఆర్గాను ఎలా పని చేస్తుందో కనిపెట్టారు. ఆ ఆర్గాన్ని ఎలా కదపాలో కూడా కనిపెట్టారు. ప్రతి ఆర్గాను యాక్టివేట్ అయి శుద్ధి అవడానికి మనకి మంత్రాలు ఇచ్చారు. మంత్రమే అప్పట్లో వైద్యం. 1400 సంవత్సరాలు కృషి చేసి విశ్వామిత్రుడు గాయత్రి మంత్రాన్ని ఇస్తే లోపల ఎంత శుద్ధి జరగాలో అంత శుద్ధి జరుగుతుంది. అలాగే ప్రతి దానిలోనూ ఆ మంత్రశక్తి ఒకటి ఉంది. ఉపాసనలో మంత్రాలన్నీ కూడా ఆ ఉపాసన యొక్క శక్తిని మనం రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన మంత్రాలు అవన్నీ. కాబట్టి ఈస్టు అంటే బ్రహ్మల్ అంటే బ్రహ్మజ్ఞానం కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా శ్రద్ధగా చేసే ఆ మంత్రాలని, ఆ మంత్రశక్తిని మీరు రిసీవ్ చేసుకోవాలంటే ముందు మనస్సు నెమ్మదించాలి.
మీ మనస్సు నెమ్మదిస్తే అన్నీ కలుగుతాయి. మీరు ఆ శ్రద్ధ మీరు పెట్టాలి. అసలు మిగతా వాళ్ళ వంక చూడకూడదు అసలు. ఉమ్, అడుగు పెట్టడమే నేను ఈ ఉపాసనకు వచ్చాను అంటే నాకు భగవంతుడు ఇచ్చాడు ఈ అవకాశం, సదవకాశం. సో మహాత్ములు అందించిన శక్తి మనకి అదంతా. అందుకే మన సంస్కృతి అంటే కట్టుబొట్టు కాదు, అంతర వికాసము, మానసిక ప్రశాంతత. మీరు అలా ఇక్కడ మంత్రశక్తితోటి మీరు ఆ ఉపాసన చేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ నుంచి వచ్చే తరంగాలు ఆ ఇంటి వాతావరణాన్ని మారుస్తాయి. కాబట్టి మీ తలంపు అంతా కూడా ఒట్టి బాబా మీదే ఉంచుకొని అక్కడ ఏదైతే ఏర్పాటు చేశారో ఆ ఏర్పాటు ప్రకారం ఉపాసన చేయటం. ఎంత బాగా డిజైన్ చేశారండి. మనకి వ్రతాలు ఇవన్నీ ఏర్పాటు. మనకి సత్యనారాయణ వ్రతం చేస్తారు. సత్యనారాయణ వ్రతం ఎందుకు చేస్తారండి అంటే సత్యమే దైవం కింద కలిగి ఉంది కాబట్టి ఆ సత్యాన్ని మన జీవితంలోకి అన్వయించుకోవడం కోసము, ఆ సత్యాన్ని అన్వయించుకుంటే నారాయణుడు తెలియబడతాడని సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ అంటే నారాయణుడు మనకి అన్ని రూపాల్లో తెలియబడతాడు. కానీ మళ్ళీ సత్యనారాయణుడు ఎందుకయ్యాడు అనంటే మనము ఒక ఇల్లు కట్టుకుంటే సత్యనారాయణ వ్రతం చేస్తాము, పెళ్లి చేస్తే ఒక సత్యనారాయణ వ్రతం చేస్తాము. ఏదైనా వ్యాపార అభివృద్ధి కానీ లేకపోతే వ్రతాలు ఏదైనా దేనికైనా మనం మొదలు పెట్టినప్పుడు ముందు సత్యనారాయణ వ్రతం చేస్తాం. అంటే ఈ ఈ గృహం కట్టుకున్నాను, ఈ గృహంలోకి వెళ్ళినప్పుడు నేను అలా సత్యంగా జీవిస్తే నారాయణుని చేరుకుంటాను అని దానికి సంబంధించి ఆ వ్రతం పెట్టారు. దాన్ని ఎంత దూరం తీసుకెళ్ళామంటే జస్ట్ ఒక తంతు కింద చేసేసాం. అప్పుడు ఆ సత్యనారాయణుడి వైపు జర్నీ చేయటానికి కావలసిన మంత్రాలు కావలసినవన్నీ మన మహాత్ములు ఎంతో కృషి చేసి ఏర్పాటు చేశారు. ఒక వివాహం చేసుకున్నప్పుడు ఇద్దరు కలిసి ఆ జీవితానికి ఒక జర్నీ అంటే ప్రతి సృష్టి. అలాగే మనం తీసుకున్న ప్రారంధాలన్నీ రిలీజ్ అయిపోయి ఏమైనా రుణాలుంటే తీరి ప్రతి సృష్టి చేసి మనం ఈ ప్రకృతికి సహకరించి ఇక్కడి నుంచి వెళ్ళాలి. అటువంటి జర్నీ వివాహ వ్యవస్థ. అలాంటి వ్యవస్థలోకి వెళుతున్నప్పుడు కూడా తప్పనిసరిగా ఇద్దరు ఒక ఐక్యం అవ్వాలనంటే ఫస్ట్ ఇద్దరు సత్యంగా ఉండాలి. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ ఒకళ్ళనొకళ్ళు అబద్ధాలు చెప్పుకుంటూ మోసం చేసుకుంటూ ఉండకుండా ఉండడానికి వివాహమైన వెంటనే వ్రతం చేయిస్తారు. లేకపోతే పిల్లలు ఆ ఇంట్లోకి వస్తుంటే వ్రతం చేయిస్తారు. ఇలా ఎలా పెట్టుకున్నా సరే ఈ వ్రతాలన్నీ కూడా మిమ్మల్ని పూర్తిగా మార్చటానికి ఏర్పాటు చేయబడినవి. అంతవరకు మన మనస్సు ఉన్న వేగం తగ్గించడానికి, అంటే ఒత్తిడి ఎక్కువయ్యే కొలది మనకు ఒక గాబరా వచ్చేస్తుంది. ఇటువంటి గాబరాలతోటి మనం సరైన నిర్ణయాలు తీసుకోలేము. లేదా ఇప్పటి వరకు చరిత్రలో ఎవరైనా సరే ఒక సంకల్పం చెప్పి ఒక వ్రతం చేసినప్పుడు అది జరగకుండా లేదు. అప్పుడు ఏమైంది అని అంటే ఓ మాకు ఏదైనా కావాలి అంటే ఈ వ్రతం చేసేసుకుంటాం అన్నప్పుడు దాంట్లో శ్రద్ధ సబూరి లేకుండా వ్రతం చేస్తే మీరు అనుకున్న సంకల్పం నెరవేరదు. ఏ సంకల్పం చేయలేదండి, స్వాతి గారు ఏర్పాటు చేశారు కాబట్టి మేము వచ్చి కూర్చున్నామని అంటే అది కూడా మంచిదే. ఏ సంకల్పం చెయ్యకపోయినా మీకు లోపల అట్లీస్ట్ దైవం బాబా వైపు జర్నీ చేయటానికి కొంత శుద్ధి అవుతుంది. లేదా మన ఇంట్లో ఏవో ఇబ్బందులు లేదంటే ఏవో కావాలని మనం ఏదైనా కోరుకున్నప్పుడు దాని నుంచి అవ్వచ్చుగాక. కానీ నేనేం చెప్తానంటే ఆల్రెడీ భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు. ఉండడానికి ఇల్లు, జీవించడానికి ఒక ఉద్యోగము, ఆహారము, ఈ ప్రకృతి పంచభూతాల నుంచి ఏ ప్రాణి ఇబ్బంది పట్టలేదు. మీరు గమనిస్తే మనిషే ఏదైనా ఇబ్బంది పడాలి. ఎందుకనంటే
ప్రతి ప్రాణి ప్రకృతి మీద ఆధారపడి ఉంది. అన్నింటికి భగవంతుడు అన్నీ ఏర్పాటు చేసి ఉన్నాడు. మనిషి కోరికలతో ఇబ్బంది పడుతున్నాడు తప్పించి భగవంతుడు ఏర్పాటు చేసిన దాని మీద ఇబ్బంది పడట్లేదు. ఆహారము ఇప్పుడు మనం అంటే ఇలా చెప్తున్నామండి. అంటే ఎంతో మంది మహాత్ములు హిమాలయాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళందరూ కూడా ఏమీ లేకుండా చాలా సంతోషంగా జీవించగలుగుతున్నారు. ప్రకృతిలో జీవిస్తున్నారు. గమనిస్తే తెలుస్తుంది. కానీ మన జీవన విధానము అనేక రకాలైన కోరికలతో వెళ్ళడం వల్ల దానికోసం పరుగులు ఏర్పాటైంది కాబట్టి అది ఇప్పుడు మనం తీయలేం. కానీ ఈ పరుగుల్లో జన్మరాహిత్యం పక్కన పెట్టాం కాబట్టి అట్లీస్ట్ భగవంతుడు మనకి ఇలాంటి అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈ లక్షవారం వ్రతం చేసేసి మళ్ళీ క్లోజ్ చేసేస్తాను అనకుండా 9 వారాలు చెప్పారు నాకు. 9 వారాలనంటే సామాన్యమైన విషయం కాదు. ఇంచుమించు 2 months పైనే. 21 days మీరు ఏదైనా ఒక్కటి తీసుకుని చేస్తే అది అలవాటు కింద మారిపోతుంది. మరి మీరు 2 months 8 days తీసుకున్నప్పుడు తప్పనిసరిగా నేనేం చెప్తానంటే ఫస్ట్ సంకల్పమే మీరు దర్శనము కోరుకుంటున్నారా? లేదా భగవంతుడిని చేరుకోవాలనుకుంటున్నారా? లేకపోతే నా లోపల ఉండే దైవము నాకు తెలియబడాలనుకుంటున్నారు? అది మీ ఇష్టం. మీరు ఎటువంటి సంకల్పం చేసుకుంటారో ఆ సంకల్పంతోటి మీరు ఈ రోజు ఈ వ్రతం మొదలుపెట్టినప్పుడు ఆ సంకల్పంతో మీరు ఆ వ్రతంతో ఉండి అక్కడి నుంచి జర్నీ మన ఇంటికి వెళ్ళినా సరే మీరు తప్పనిసరిగా ఇంట్లో మీరు ఒక్కరే ఉండరు. మనం అందరం ఇంట్లో ఉన్న మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ప్రేమిస్తాము. వాళ్ళందరూ వచ్చినా రాకపోయినా కుదిరినా కుదరకపోయినా మన నుంచి వెళ్ళి ఉన్న తరంగాలు ఆ ఇంటి వాతావరణాన్ని మార్చాలి. మార్చాలి అని అంటే మీరు బాబా నామం కానీ ఏదైనా తీసుకుని రోజంతా కూడా అదే సంకల్పం చేయండి. ఆ నామం చేయండి. నామం అనేది నామిని మూలంలోకి తీసుకువెళుతుంది. బాబా నామము మీరు మీకు ఎలా నచ్చితే అలా బాబా నామం తీసుకుని ఎలా అయితే గుడికి వచ్చిన వెంటనే చెప్పులు విప్పినప్పుడు మీ మనస్సు చిత్త వృత్తులు రెండు అక్కడ పెట్టి వ్రతం చేసుకుంటారో అయిన తర్వాత కూడా ఇమీడియట్లీ గాబరా పడిపోకుండా ఆ నామంతో ఇంటికి వెళ్ళండి. ఇంట్లో కూడా వీలైనంత వరకు మీరు ఆ నామంతోటే తిరుగుతున్నప్పుడు మీరు తర్వాత చెప్తారు మాకు 9 వారాలు అయిన తర్వాత మీరు ఎంత శ్రద్ధగా చేస్తే అంత మిరాకిళ్ళు జరుగుతాయి. అంత బాగా మీ ఇల్లు శుద్ధి అవుతుంది. నేను బాహ్యంగా ఏవో వచ్చేస్తున్నాయని చెప్పట్లేదు. ఫస్ట్ ఇంట్లో అందరికీ మనశ్శాంతి అయితే వస్తుంది. ఎప్పుడైతే మనశ్శాంతి వస్తుందో మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే ఇంట్లో ఎక్కడైనా నెగటివ్ వైబ్రేషన్స్ ఉంటే ఆ వైబ్రేషన్స్ అన్నీ తొలగి మీరు మీ ఇంట్లోనే బాబా ఉన్న ఫీల్ తోటి మొత్తం టోటల్ మీకు ఒక ఆనందమైన గృహం తయారవుతుంది. ఉపాసనకి అంత బలం ఉంది. అలాంటి బలం మీరు ఇప్పుడు మొదలు పెట్టారు కాబట్టి ఆ, ఆ తత్వము మూలంలోకి వెళ్తామని మమ్మల్ని అప్పుడే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. దాన్ని ఎప్పటికి దాన్ని భగవంతుడు అనుకూలంతో ఇవి మీ ద్వారా నేను బాబా గురించి చెప్పుకునే అదృష్టం వచ్చింది అనుకుంటాను. కాబట్టి మీరు ఏదో ఒకరోజు లక్షవారం ఒక్కటే వచ్చి ఆ వ్రతం చేసేసి అదొక తంతు కింద అదొక పని కింద ఎలాగూ టైం కేటాయిస్తున్నారు. ఎలాగూ మీరు శ్రద్ధగా అన్ని తెచ్చుకుంటారు, అన్ని చేస్తారు. చేసినప్పుడు కొంచెము బాబా చెప్పినట్టు ఇప్పుడు మనకు బాబా అంటే ఇష్టం అంటే ఆయన ఏదైతే చెప్పారో అది మనం పాటించటం. ఓకే.
ఆయన ఫస్ట్ వర్డే శ్రద్ధ పెట్టారు. శ్రద్ధ అని చెప్పారు. శ్రద్ధావాన్ లభతే ఆత్మ అన్నారు. అందుకే ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వాళ్ళకి ఆత్మ లభ్యం అవుతుంది అని అంటే, ఆత్మ అనగానే మీలో ఉండే దివ్యత్వము, దైవత్వము అది లభ్యమవుతుందని చెప్పారు. అశ్రద్ధవాన్ జీవహ అని చెప్పారు. ఎవరైతే అశ్రద్ధ చేస్తారో, అంటే ఈ జన్మనే అశ్రద్ధ చేస్తే వాడు జీవుడి కిందే మళ్ళీ పుడతాడు. జీవుడు అంటే మనిషి కాదు అక్కడ, జీవ భావానికి ఎలా అయినా పుట్టొచ్చుగాక. కాబట్టి అశ్రద్ధ మనం అశ్రద్ధ చేసినప్పుడు జీవుళ్ళం అవుతాం. కాబట్టి జీవ లక్షణాలు వదలవు. జీవ లక్షణాలు వదిలి ఈ మానవ జన్మలో దైవ లక్షణాలు వస్తే దైవం దగ్గరికి డైరెక్ట్ గా చేరుకోగలుగుతాం. అలాంటి దైవ లక్షణాలు మనకి రావాలి అని అంటే ఈ ఉపాసనలో కొద్దిగా శ్రద్ధ పెట్టండి. పెడితే అయిపోయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు ఆ నామాన్ని వదలకుండా 9 వారాలు బాబా నామం చేసుకుంటూ ఉన్నప్పుడు మీ ఇంటి వాతావరణం మారడము, తర్వాత మనకి మనశ్శాంతి రావడము, అలాగే లోపలికి ప్రవేశించటము. లోపలికి మనలోకి మనం ప్రవేశించినప్పుడే మనలో ఉండే దైవం తెలియబడుతుంది. అంతటా ఉన్న దైవము మనలో కూడా ఉన్నాడు అన్నప్పుడు, ఆ మనలో ఉన్న దైవము ఎక్కడ ఉన్నాడు అంటే హృదయ కుహర మధ్య కేవల కైవల్యం అని ఎందుకు చెప్పారు కనుక అంటే, ఆ హృదయంలో ఈశ్వరుడు అంటే భగవంతుడు నెలకొని ఉన్నాడు. ఈశ్వర అనే శబ్దానికి భగవంతుడు అని అర్థం. అందులో మీరు ఏ రూపం పెట్టుకుంటారో ఆ రూపము, మన ఆరాధన సౌలభ్యం పెట్టుకున్నాము, అలాగే కళ్ళు మూసుకున్నప్పుడు ఆ రూపం తెలియబడుతుంది. మీరు బాబాని మీ హృదయంలో పెట్టుకున్నప్పుడు, మీరు ఎప్పుడైతే ఇలా నామం చేస్తూ మీరు శుద్ధై మీ ఇంటి వాతావరణం శుద్ధి అయినప్పుడు ఆటోమేటిక్గా మీకు సాక్షాత్కారము లభిస్తుంది. సాక్షాత్కారం అంటే మీరు ఏదో సినిమాలో చూసినట్టు ఇలా పైనుంచి రావడము కాదు. మీలో ఉండే దివ్యత్వము, దైవత్వము మీకు తెలియబడము. అలాంటి స్థితి ఒకటి ఉంది అని మనకు తెలిస్తే, మన నెక్స్ట్ జనరేషన్ మనల్ని చూసినప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ మారాలి. నెక్స్ట్ జనరేషన్ చాలా వేగంగా ఉన్నారు. ఆ వేగాన్ని తట్టుకోలేని పరిస్థితిలో గృహస్థులందరూ చాలా నలుగుతున్నారు. ఈరోజు డబ్బు ఉంది, ఎన్నో ఆస్తులు ఉన్నాయి, మీకు ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎన్నో రకాలు అన్నీ ఉన్నాయి. మనకి లేందల్లా మనశ్శాంతి, భయం. ఈ పిల్లలు బాగుంటారో లేదో అని భయం, వీళ్ళు సక్సెస్ అవుతారా లేదా అని భయం, ఒకవేళ సక్సెస్ అయినా కరెక్ట్గా జీవితంలో నిలబడతాడా లేదా భయం, మనకి ఇంత పరుగులు పెడుతున్నాము, మన జీవితాన్ని మనం అనుభవించేంత సమయం లేకపోవడము, వీటన్నింటి మధ్యన ఒక ఒత్తిడి, తద్వారా అనారోగ్యము. అన్నీ కుదురుకున్నాయి, అన్నీ బాగున్నాయి అనేటప్పటికీ మన అనారోగ్యం వచ్చేస్తుంది. ఆ అనారోగ్యంతో జీవితాన్ని మీరు ఏమీ తెలుసుకోలేరు, అనుభవించలేరు, నేనైతే ఎంజాయ్ చేయలేరు అంటాను. ఎందుకనంటే జీవితము ప్రతి క్షణము మనం తెచ్చుకున్న పుణ్యం, ఆ పుణ్యంలో దానికి ఆ పుణ్యాన్ని మనం ఖర్చు పెట్టుకుంటున్నాము అంటే దానికి వెల కట్టలేము. అటువంటి పుణ్యం ఎందుకనంటే నువ్వు ఎప్పుడు నిత్య సంతోషంగా ఉండడానికి, ఈ జన్మ నుంచి జన్మరాహిత్యం భగవంతుణ్ణి చేరుకోవడానికి. అంటే ఎలాగో చనిపోయాక చేరుకుంటామని అనుకుంటారు. ఎలా చేరుకుంటారండి? ఇప్పుడు ఇక్కడ లేనిది చనిపోయిన తర్వాత ఎవ్వరూ ఏమీ చేయలేరు. మీరు బాబాని చేరుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ చేరుకోవాలి. ఎలా చేరుకోవాలి అనే దాని మీద మీరు ఆలోచిస్తే అటువైపు జర్నీ చేయగలుగుతారు. కాబట్టి ఈ టైము, ఈ 9 వారాలు టైము, నేను మిగతా పనులు చేసుకుంటూ నాకున్న మొత్తము భావనంతా నేను తప్పనిసరిగా బాబా మీదే పెడతాను అనే సత్సంకల్పము, అంటే సత్తుతో సంకల్పము, సత్సంకల్పము మీరు చేసుకుంటే కనుక, మీరే చెప్తారు మాకు 9 వారాలు అయిన తర్వాత. నేను ఎలాగో మాట్లాడతాను మీతోటి. అయిన తర్వాత మీ మీ ఎక్స్పీరియన్స్
మీరే నాకు తెలియజేస్తారు. కాబట్టి చాలా సంతోషము మీ అందరితో నేను బాబా గురించి పంచుకోవడము. అలాగే మీ అందరికీ కూడా తప్పనిసరిగా మీరేమైతే అనుకుంటున్నారో అవన్నీ నెరవేరాలని ఆ బాబాని ప్రార్థిస్తూ ధన్యవాదాలు. నమస్తే.